బ్యాక్ టు న్యూస్. లగచర్ల దాడి ఘటనపై పోలీసులు దూకుడును పెంచారు. పోలీసుల కస్టడీలో ఉన్న ప్రధాన నిందితుడైన సురేష్ నుంచి కీలక విషయాలను రాబట్టేందుకు ఖాకీలు ప్రయత్నిస్తున్నారు. 2 రోజుల విచారణలో భాగంగా నిన్న నిందితుడిని ప్రశ్నించారు పోలీసులు. లగచర్ల ఘటనకు ప్రధాన సూత్రధారులు ఎవరు అనే విషయంపై పోలీసులు ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక 8 గంటల పాటు సురేష్ ను విచారించిన పోలీసులు పలు ప్రశ్నలను సంధించారు. అధికారులను ఉద్దేశపూర్వకంగా లగచర్లకు రప్పించి వారిపై దాడులు చేసే విధంగా ముందే ప్లాన్ చేసుకున్నారా, అసలు ఎవరండదండలతో దాడులకు పాల్పడ్డారు అంటూ పోలీసులు అధికారులు సురేష్ రాజ్ను ప్రశ్నించారు. అలాగే ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాత్రపై కూడా ఆరా తీసినట్లు సమాచారం. లగచర్ల ఘటనకు ముందు ఆ తరువాత సురేష్ రాజ్ ఎవరెవరితో మాట్లాడాడు, 11న అధికారులపై దాడి జరిగితే 19 వరకు ఆచూకీ దొరకకుండా అసలు ఎక్కడ దాక్కుని ఉన్నాడు, ఎవరు ఆశ్రయం ఇచ్చారు తదితర విషయాలపై ఆరా తీసినట్లు సమాచారం. మొత్తానికి ఇటు లగచర్ల దాడి ఘటనపై పోలీసులు దూకుడును పెంచారు. ఇన్వెస్టిగేషన్ కి సంబంధించిన అప్డేట్స్ ను మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది, అసలు అప్డేట్స్ ఏంటి? నిన్న ఎగ్జాక్ట్గా 10 గంటలకి సంగారెడ్డి జైల్లో ఉన్నటువంటి సురేష్ని వికారాబాద్కి తరలించారు. వికారాబాద్కి తరలించిన తర్వాత పరిగి డిఎస్పీతో పాటు అలాగే తాండూరు సంబంధించిన డిఎస్పీ వీళ్ళు ఇద్దరు సమక్షంలో కూడా సురేష్ని విచారించినట్టుగా మనకు సమాచారం అవుతుంది. బొమ్రాజ్పేటకు సంబంధించిన పోలీసులు దాంట్లో ఇన్వెస్టిగేషన్లో కూడా వాళ్ళు పాల్గొన్నారు. ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి రైతులు కానీ దాంట్లో కుట్రలో పాల్గొన్నటువంటి వ్యక్తులు కానీ ఐడెంటిఫై చేశారు కాబట్టి పోలీసులు వారందరూ కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళందరూ కూడా జైలుకి పంపించారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి కంఫెషన్ స్టేట్మెంట్ ఏదైతుందో దాన్ని బేస్ చేసుకుని సురేష్ని క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ రోజు ఆ సమయంలో దాడి జరిగినటువంటి ప్రదేశంలో లేనటువంటి రాఘవేంద్ర ఎవరున్నారో పంచాయతీరాజ్ సెక్రటరీగా పనిచేసినటువంటి అతను ఫోన్లు చేసి కొంతమందికి రెచ్చగొట్టే విధంగా అక్కడ కలెక్టర్ వస్తున్నారు, మీరు అక్కడికి వెళ్ళి దాడులు చేయండి, అక్కడ ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం మీరు గట్టిగా మాట్లాడండి అనేది కూడా అతను చెప్పినట్టుగా ఇవంతా కూడా సురేష్ ఆదేశాలతోనే జరిగాయనేది కూడా మొదటి నుంచి కూడా అతను కూడా కన్ఫ్యూజ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు మరికొంతమంది రైతులు కూడా సురేష్ గత నెల రోజుల పాటు కూడా మా దగ్గరికి వచ్చి అనేక రకాలుగా కూడా మమ్మల్ని ప్రలోభాలు పెట్టడమే కాకుండా మమ్మల్ని బెదిరించడంతో పాటు మా భూములు వెళ్ళిపోయిన తర్వాత మేము రోడ్డు మీదకి వచ్చేస్తాం, పైగా మీ దగ్గర భూములు లాక్కున్న తర్వాత మీకు డబ్బులు ₹1 కూడా ఇవ్వకుండా మిమ్మల్ని మోసం చేస్తారు అనేది భయపెట్టేచ్చాడు అనేది కూడా కొంతమంది ఆ రకంగా మీరు ఇప్పుడు కానీ అధికారుల మీద దాడులు చేస్తే రేపు పొద్దునే ఏ అధికారి కూడా ఇటువైపు రాకుండా ఉంటాడు, మీ భూములు మీకు సేఫ్గా ఉంటాయనేది కూడా అతను చెప్పినట్టుగా కొంతమంది రైతులు చెప్పినట్టుగా పోలీసులు చెప్పారు. ఇదే అంశాన్ని కూడా సురేష్ ముందు పెట్టేటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు ఈ రాఘవేంద్ర ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా ఎదురుగా పెట్టి అతన్ని క్వశ్చన్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా పట్నం నరేందర్ రెడ్డితో ఇన్నిసార్లు మాట్లాడాడు కాబట్టి ఎప్పుడు ఆదేశాలు ఇచ్చారు, తర్వాత పట్నం నరేందర్ రెడ్డి సురేష్కి ఆశ్రయం కల్పించాడనేసి కూడా పోలీసులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఇన్ని రోజులు వారం రోజుల పాటు అతను ఎక్కడికి వెళ్ళాడు, మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, తర్వాత ఎందుకు సడన్గా మీరు లొంగిపోయారు, దీని వెనకటువంటి కారణాలు ఏంటి? ఎందుకంటే ఒక జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ మీద కడా చైర్మన్ పైన ఈ రకమైనటువంటి దాడులు చేయడానికి మీకు ఉసుగొల్పినటువంటి వారెవరు, మీకు మీ మధ్య జరిగినటువంటి సంభాషణలు ఏంటి, దాంతోపాటు మీకు రాజకీయంగా కానీ లేకపోతే వేరే రకంగా మీకు వచ్చినటువంటి ఆఫర్ ఏంటి అనేది కూడా పదే పోలీసులు గుచ్చి అడిగినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే సురేష్ మాత్రం పోలీసులు అడిగినటువంటి క్వశ్చన్స్కి అతను మాత్రం సమాధానం ఇవ్వనట్టుగా మనకు తెలుస్తుంది. అన్నీ కూడా దాటవేసే ధోరణిలో కూడా అతను మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ మాత్రం విచారణలో చాలా కీలకంగా భావిస్తున్నారు పోలీసులు. ఇవాళ చివరి రోజు కాబట్టి ఇవాళ మాత్రమే పర్మిషన్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ 6 గంటల లోపల అతను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత స్పష్టమైన వర్షం కురిపించిన తర్వాత కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించి తర్వాత ఇప్పటికే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ కూడా కొట్టేశారు కాబట్టి ఆయన కూడా పిటిషన్ వేయబోతున్నారు కస్టడీకి. ఆయన కూడా కస్టడీకి తీసుకున్న తర్వాత సురేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇతర రైతులు కానీ మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని అతను క్వశ్చన్ చేయబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.